జీవం కలిగిన దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రియ సోదరులందరికీ మరో అద్భుతమైన దేవుని ఉపదేశమును మీ వద్దకు తీసుకొని రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ నూతన తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచి లేఖన భాగాలు మనం ప్రతి క్షణము కూడా ధ్యానిస్తూ ఉన్నాం. మరి ప్రభువు మనకిచ్చిన ఈ 6వ నెల 2026 సంవత్సరంలో మరో అద్భుతమైన ఉపదేశం, ఆయన బలిలో నీ స్థానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ హిజ్ ఆఫరింగ్? ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ప్రభువు బలి, ఆయన బలియాగము, ఆయన మరణము, ఆయన ఈ రీతిగా 39 కొరడా దెబ్బలతో 2 చేతులకు 2 కాళ్ళకు పక్కలో ఈ 5 గాయాలు, దేహమంతా దున్నబడటం మనం చాలా అద్భుతంగా మాట్లాడుతాం. కానీ ఆ బలిలో, ఆయన బలియాగములో దానికంటూ ఒక అర్థం ఉండాలి. మన జీవితము ఆయన ఎందుకు బలి అయ్యాడు, ఆ బలిలో మన స్థానం ఏంటి, మన పొజిషన్ ఏంటి అన్నదే దేవుడు ఇచ్చిన ఈ ఉపదేశం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లేవియ కాండంలో చూస్తున్నప్పుడు అక్కడ మోషే అహరోనుకు సెలవిస్తున్నాడు. అహరోను కుమారుడు, ఈ యాజక బృందము, యాజక కుటుంబము బలర్పించినటువంటి జంతువుల యొక్క ఆ రక్తములో కొంత తీసుకొని, మొత్తం కాదు కొంత తీసుకొని, ఈ కుడి చెవి కొనపైనను, బొటన వ్రేలు కొనపైనను, కుడికాలు బ్రొటన వేలు కొనపైనను, అన్నీ రైట్ సైడ్ పార్ట్సే, అన్నీ కుడి భాగాల వైపు ఉన్న భాగాలే. కుడి చెవి కొన, కుడి చేయి బటన వేలు, కుడికాలు బటన వేలు. ఈ కుడి అనేటువంటిది దేవుని బిడ్డలారా, మనకి లేఖన భాగాల్లో కుడివైపు ఉన్నదంతా చాలా మరి అర్థము ఆధ్యాత్మికంలో మనకి ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నాయి. అలానే ఎడం వైపు ఉన్నదాన్ని ప్రత్యేకత లేదంటే కాదు అనటానికి కాదు, కానీ ఎడం వైపు ఉన్నవి మనము కొన్ని ఆ పనులకి కూడా వాడం. ఆహారం తినేటప్పుడు కుడి చేతినే పెడతాం. దేవుని బిడ్డలారా, ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కొంతమంది చూడండి కుడి చేతితోనే తీసుకుంటారు. నేను దాన్ని విమర్శించట్లేదు, మీరు దానికోసం ఏ రీతిగా మీరు కామెంట్ చేస్తారో, కానీ కుడివైపు ఉన్న భాగాలను దేవుడు ఈ రీతిగా, ఈ దేవుని బిడ్డలారా, చెవి దేనికంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వినటానికి గుర్తు. అపవాది మాటలు వినటానికి కూడా మన అవయవాలు ప్రేరేపించబడుతూ ఉంటాయి. అనగా బాహ్యమైనవి ఉన్నాయి, ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. అందుకన్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. అంటే ఆత్మ చెప్పే సంగతులు, మరి మనుషులు చెప్పే సంగతులు. దేవుని బిడ్డలారా, కుడి చేతి బటన వేలు అన్నాడు. ఈ చేతులకు ఇది నేనే ఫస్ట్ ఐఎమ్ ఫస్ట్, నేను మొదట ఉంటాను, చిన్నవాడినైనా ముందు నేనే కనిపిస్తాను అంటాడు. లేదు, నాది ఉంగరం పెట్టుకునే వేలు, ఇది ఏంటంటే రింగ్ ఫింగర్. నన్నే అందరు చూస్తారు, నా రింగ్నే చూస్తారు, ఐఎమ్ ఏ రింగ్ ఫింగర్ ఇది అంటది. లేదు పక్కకి వెళ్ళిపోండి, మధ్యలో నేను ఉంటాను, సెంటర్ నేనే ఎల్డర్ని, నేనే పెద్ద అని మధ్యలో ఉన్నది ఇది అంటుంటుంది. నో, కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్, మీరు చాలా జాగ్రత్త అని ఇది హెచ్చరిక జారీ చేస్తూ ఉంటుంది. నేనే లేదు మీ నలుగురు కాదు, ఇదేంటంటదంటే నేను లేకపోతే మీకు బలం లేదు, మీకు పట్టు లేదు, మీకు గ్రిప్ లేదు అని అంటుంది ఈ వేరు. ఇది బాహ్యమైనటువంటి కొలతలు. ఆత్మ సంబంధమైనది మొదట నువ్వు కనిపిస్తున్న నిజంగా
ప్రతిదాన్ని కూడా తగ్గించుకొని తగ్గింపు స్వభావంతో ఉండాలి. నీకు రింగున్నా, నీకు ఎంత పేరున్నా, నువ్వు అనేకులకు అనగా సంఘానికి పేరు తెచ్చేటట్లుగా ఉండాలి తప్ప నీ గొప్పతనమంతా ప్రభువుకు మహిమ తెచ్చినట్లుగా ఉండాలి, నీకోసం కాదు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ముందున్న సెంటర్ ఫింగర్, పెద్దవాడివైనా, అన్ని తెలుసని, అన్ని వరాలున్నా, అన్ని తలాంతులున్నా నువ్వు దాగి ఉండాలి, అనేకులు నడిపిస్తూ ఉండాలి, వాటిని ముందును పెట్టాలి, నువ్వు సపోర్టుగా ఉండాలి. ఆత్మీయంగా ఎన్నో హెచ్చరికలు నీ మీదకి జారీ చేస్తున్నప్పుడు నువ్వు సంఘాన్ని భద్రపరచాలి, సూచనలు తెలియపరచాలి. కానీ నువ్వు మాత్రం బాహ్యమైన విషయాల్లో బట్టి ఆ హెచ్చరికలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో సంఘాన్ని కాపాడుతూ ఉండాలి. నేను లేకపోతే అవ్వదు అంటున్నటువంటి ఈ తంబు నిజంగా ఇది అన్నిటిని భరిస్తూ, సహిస్తూ, తట్టుకుంటూ, బలహీనతలను భరించి ముందుకు నడిపించాలి. ఇది ఆత్మ సంబంధమైన. కాళ్ళకున్నటువంటి ఆ రైట్ తంబు ఈ దేహ బలాన్ని అంతటినీ కూడా దేవుని బిడ్డలారా నడిపించేటువంటిదిగా ఉన్నది. దేహాన్ని అంతటినీ కూడా అది నడిపిస్తూ అనేకమైనటువంటి మరి శరీరంలో ఉన్న ప్రతిదాన్ని కూడా మోసే విషయంలో సహనాన్ని కలిగి చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాల ప్రకారంగా వెళ్ళాలి. ఈ వృత్తాంతమంతా లేవియకాండం 8వ అధ్యాయంలో మనకు 23వ వచనం నుంచి కనిపిస్తే దేవుని బిడ్డలారా. లేవియకాండం, ద బుక్ ఆఫ్ లేవిటిక్స్ చాప్టర్ 8 verse 23 ఫ్రమ్ బిగిన్ 23 verse. 8వ అధ్యాయం లేవియకాండము 23వ వచనం నుంచి కనిపిస్తుంది. కాబట్టి రక్తము, జంతువుల యొక్క రక్తము దేహంలో ఈ రీతిగా అది ప్రోక్షిస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు పాత నిబంధనలో లేవీలు బలి ఇచ్చారు. దేన్ని? జంతువుల్ని, మనిషి చేసే పాపాలు బట్టి. ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా మైక్ పెట్టి, ఈ మనుష్యుడు నీ కొరకు అతని పాపాలు నీ మీద పంపబోతూ ఉన్నాడు, నువ్వు అతని కొరకు చనిపోతావా అని జంతువుకి కానీ మాట్లాడే అవకాశం ఉంటే, మైక్ ఇస్తే మాట్లాడమంటే ఏమంటుంది? నేను చనిపోను అంట. దేవుని బిడ్డలారా, ఏ జంతువు కూడా మనుషుడి కొరకు చావటానికి ఇష్టపడదు. కానీ మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు ఈ భూమి మీదకి సర్వలోక మానవుల పాపాలందరినీ ఆయన తీసుకొని, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ప్రాణము, ఆయనలో ఉన్న విలువైనవన్నీ మనకి ఇవ్వటం కోసం, మనల్ని రక్షించుకోవటం కోసం బలియాగమయ్యాడు. దేవునికి నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సగమ ఈరోజు ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు నీ ప్రతి అవయవాలపైన యేసు రక్తం ఉండాలి. నీ ఆత్మ, ప్రాణ, దేహముపై యేసు రక్తాన్ని ప్రతిరోజు కూడా ప్రోక్షించుకోవాలి. ప్రోక్షించుకోవడం అంటే నీవు ఆ మాటను మనస్ఫూర్తిగా, ప్రభా ఈరోజు దినం ప్రారంభిస్తుండగా యేసు రక్తం నా అవయవాల మీద, నా ప్రాణం మీద, ఎక్కడ నేను బలహీనుడు అవ్వకుండా, నా సొంత జ్ఞానం ఉపయోగించకుండా, నాకు నచ్చిన ప్రయాణాల్లో నేను వెళ్ళిపోకుండా తండ్రిని చిత్తానుసారంగా నడిపించని యేసయ్య రక్తాన్ని మనము ప్రోక్షించుకోవాలి, ఆశ్రయించాలి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆయన బలియాగంలో నీ స్థానం ఏంటి? దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, బలులు ఎన్ని రకాల బలులు ఉన్నాయంటే లేఖన భాగాల్లో స్వేచ్ఛ అర్పణలైన బలి ఒకటి ఉంది. రెండవది విరిగి నలిగిన మనస్సు అనే బలి ఒకటి ఉంది. మూడవది నీతియుక్తములైన బలి ఒకటి ఉంది. నాలుగవదిగా దేవుని బిడ్డలారా అదేంటంటే సమాధాన బలి ఉంది. ఐదవది ఏంటంటే పాప పరిహార్థ బలి ఉంది. 5 రకాల బలులు: స్వేచ్ఛార్పణలైన బలి, విరిగి నలిగిన హృదయం అనే బలి, దేవుని బిడ్డలారా నీతియుక్తములైన బలి, సమాధానం అనే బలి, పాప పరిహారార్థ అనే బలి. ఈరోజు మన జీవితంలో ఈ బలి మనంతట మనమే సమాధాన బలి అంటే, ఈరోజు నువ్వు బలి అంటే కొత్త నిబంధనలో ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ హృదయము, విరిగి నలిగిన హృదయము,
ఈ హృదయం అనే బలి. ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఇదిగో ప్రభువా, నేనే ఇంకా బలి అంటే ఏదో కత్తులతో దాడి చేసి రక్తం తీయటం అది కాదు. నీ ఆంతర్యాలు, నీ లోపట భావోద్రేకాలు, అసూయలు, కక్షలు, పగలు, క్రూరత్వములు, భయంకరమైనటువంటి లోపట రేపుతూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటిది నువ్వు బలి అర్పించాలి. ఆయన బలిపీఠం అనే ప్రార్థనా పీఠం మీద నీవు అర్పించాలి దేవుని బిడ్డ. దాన్నే బలి. ఏదో ఇప్పుడు జంతువుని తెచ్చి లేకపోతే నీకు నువ్వే చంపుకోవటం కాదు బలి అంటే. బలి అనగా మనకు మనమే సజీవ యాగముగా బ్రతికుంటుండగానే వీ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్ హ్యాండ్స్. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. దేవుని పరిచర్యకు అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఆత్మ సంబంధముగా అనగా బాహ్యమైన నీ అవయవాలు రేపుతూ ఉన్న దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో, దేవుని చిత్తముతో నీ లోపట రేగుతున్న వాటిలన్నిటిని ఖండించాలి, ఆపాలి, నరుక్కుంటూ రావాలి. దేంతో? వాక్యమనే కత్తితో, దేవుని ఆత్మతో. దేవునికి ఇచ్చినటువంటి ఈ లక్షణాలను నీకు నీవే సజీవ యాగముగా, దాన్నే ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాధాన బలులు, పాప పరిహారార్థ బలి, ఈ నీతియుక్తములైన బలులు. నీ బలి నీతిగా ఉండాలి, సమాధానముగా ఉండాలి. ఎవరో ఫోర్స్గా చేస్తే కాదు, ఏదేదో అక్రంగా వస్తే కాదు. నీ అంతటి నువ్వే సమాధాన పడాలి అందరితో. నీతిగా ఉండాలి, నీతియుక్తములమైనటువంటి బలిగా ఉండాలి. కొంతమంది దొంగతనాలు చేసి కూడా, వడ్డీ వ్యాపారాలు చేసి కూడా అవి దేవుడికి ఇస్తూ ఉంటారు. అది నీత? అది సమాధాన పడిందా? ఎంతోమంది దౌర్జన్యంగా డబ్బులు తీసుకొని ఆ దేవుడు భాగం దేవుడికని ఇస్తారు. అది సమాధానం, బలి కాదండి. స్వేచ్ఛార్పణలైన బలులు అంటాడు కదా 54వ కీర్తన 5వ వచనంలో, 5వ చరణంలో, Psalm 54:5, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము, స్వేచ్ఛ అర్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. శత్రువులు ఏం చేస్తున్నారట? వారు దేవుని బిడ్డలారా చేయి కీడు వారి మీదకి వస్తుంది, కానీ ఇతను మాత్రము సత్యమును బట్టి వారిని నశింపజేయు, స్వేచ్ఛ అర్పణలైన బలులను నీకు అర్పిస్తాను. స్వేచ్ఛ, నీ అంతటి నువ్వే దేవుడికి ఇచ్చే స్వేచ్ఛ అర్పణైన బలులు. ఈరోజు మన జీవితంలో ఇటువంటి లక్షణాలు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు విరిగి నలిగిన మనస్సు, ప్రతి క్షణము కూడా దావీదు 51వ కీర్తనలు అంటాడు, ఈ విరిగి నలిగిన బలులు 19వ వచనంలో అంటాడు, 51:19, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించేదరు. సర్వాంగ హోమముల సర్వమో ఇంకా అక్కడికి తీసుకురావాలి నువ్వు. ఈరోజు దేవుడు నీవు బలిని కోరువాడు కావు అందులో అంటాడు 51వ కీర్తన 51వ కీర్తన 16వ వచనంలో, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, ఆయనకి ఇష్టమైనది కాదు. బలుల్ని దహించే రక్తాన్ని తీసుకురావటం ఆయనకి ఇష్టం కాదు. ఈరోజు కనిపించని బలి. ఇదేంటంటే పాత నిబంధనలో బలి కనిపించేదని, ప్రపంచమంతటికి కనిపించేది. యాజకుడు ఆ వ్యక్తి చేసే పాపాన్ని బట్టి ఒక జంతువుని చంపటం, ఆ రక్తం తీసుకొని వెళ్ళటం, బలిపీఠం మీద అక్కడున్న కమ్ముల పైన, అక్కడున్న దేవుని బిడ్డలారా, యాజకుడు ఆ రక్తాన్ని చమిరేవాడు, కనిపించేది. ఇప్పుడు క్రొత్త నిబంధన బలి కనిపించని బలి, అదృశ్యమైన బలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మతో, ఆత్మ సంబంధమైన నేత్రాలతో, ఆత్మ సంబంధమైన మనస్సుతో దీన్ని దేవుడికి మాత్రమే నువ్వు చూపించే బలి. ఇప్పుడేదో చూపించుకొని చేసే సమయం కాదు ఇది.
కానీ నువ్వు చూపించనిది అదృశ్యంగా నువ్వు దేవుడికి అర్పిస్తున్న నీ హృదయంలో ఉన్న బలి చూడని మనుషులు నీ భక్తిని చూడగలరు. పాత నిబంధనలో బాహ్యంగా చేసి రహస్యంగా పాపాలు చేసేవారు. కానీ క్రొత్త నిబంధనలో రహస్యంగా దేవుడితో గడిపి బాహిర్గకంగా దేవుడు నిన్ను చూపిస్తాడనమాట. హల్లెలూయా. ఏది దాయడానికి లేదు. ఆయన అంతా కూడా వివేచన ఆత్మ ఇచ్చాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మన స్థాయి, మన స్థానము ఆయన బలిలో ఏ స్థితిలో ఉన్నది? ప్రభువు పశువుల శాలలో ఆయనను సత్రంలో చోటు లేక పశువుల శాలలో పరుండు పెట్టారట. ఎందుకు పరుండు పెట్టారు? పశువులు అనుకుంటున్నాయి. పశువులు ప్రభు చెప్తున్న సందేశం ఈరోజు మనకి, ఇంతవరకు పాత నిబంధనలో మీ యొక్క జంతువులన్నీ బలి అయ్యాయి. ఇక నా క్రొత్త నిబంధనగా నేనే క్రొత్త నిబంధన చిందించబడుతున్న రక్తము పరిశుద్ధుడైన ప్రభువు అంటూ ఉన్నాడు ఆ పశువుల శాలలో. ఇక మీ బలి స్టాప్డ్. మీ యొక్క జంతువుల బలి ఇది తాత్కాలికమైనది, ఇదిగో శాశ్వతమైన బలిగా నేనే వచ్చాను. ఇక మీకు సెలవు. నేను ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రారంభమవుతున్నటువంటి నా ద్వారా అవుతున్నటువంటి బలి ఇంకా సదాకాలం నాకు ఈ ఒక్కటే బలి, శాశ్వతమైన బలి, నిజమైన బలి. ఈ బలి అందరినీ కూడా సర్వలోక మానవులు ప్రపంచానికి ఇంక ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా నా బలే అందరినీ కూడా పరిశుద్ధ రక్తముగా ఉన్న యేసయ్య రక్తమే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసే బలి. ఆమేన్. ఈరోజు నువ్వేదేదో జంతువులు చంపక్కర్లేదు. చిన్నపిల్లలు చంపేస్తున్న చాలా ప్రాంతాలు, ఆ బ్రిడ్జిలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఈరోజు యేసయ్యే మనందరి కొరకు చనిపోయాడు, బలైపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు. నమ్మండి. అయితే ఆయన బలి ఎన్ని సంవత్సరాలైనా ఆ రక్తం ఉపయోగపడుతుంది. కొందరు అంటున్నారు అప్పుడెప్పుడు 2026 సంవత్సరం కదా ఇప్పుడు, అప్పుడు చనిపోయాడు మొదటి శతాబ్దంలో, ఇప్పటికే ఆ బలి అది రక్షిస్తుందా? ఇప్పటికీ ఆ రక్తం ఉంటుందా? దేవుని బిడ్డలారా, ప్రియమైన శ్రోతలారా, మనిషిని యొక్క రక్తము దానికి ఉన్నటువంటి ఆ యొక్క పవరు, ఆ రక్తము చిందించిన 2 నిమిషాలకి 3 నిమిషాల వరకు పనిచేస్తుంది. 2 నిమిషాలు. ఆ తరువాత అందులో ఉన్నటువంటి కణాలు ఇట్ విల్ బి డెత్లెస్, చనిపోతాయి, మీనింగ్లెస్. మరి ఇంకా దానివల్ల పని ఉండదు. కాబట్టే ఆ రక్తాన్ని దాన్ని ఏం చేస్తారంటే ప్యాకప్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆ నిల్వ ఉంచే ప్రాంతంలో ఉంచుతారు. ఓపెన్గా పడిపోతే ఆ రక్తము కొన్ని నిమిషాలకే, కొన్ని సెకండ్లకే అది మరి పనికిరాదు. మరి 2026 సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ ఈ రక్తము పనికొస్తుందంటే ఇది పరిశుద్ధుని రక్తము. సర్వపాప ప్రోక్ష అవశ్యం తద్రక్ప పరమార్థ పుణ్యదాన బలియాగం. యాగాలు చెప్తూ ఉన్నాయి, ప్రభు కోసం గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈయన రక్తము ఎవరు చెప్పండి రక్తం కార్చారు? మనుషుల కొరకు రక్తం కార్చింది ఎవరైనా ఉన్నారా? ఒక్క యేసు ప్రభు తప్పించి ఈ ప్రపంచంలో ఇంకా రక్తం కార్చేవారు ఎవరు లేరండి. యేసయ్య రక్తం ఒక్కటే మానవుల పాపాలను క్షమించగలదు. కాబట్టి యేసు రక్తము మీరు ఉచ్చరించిన వెంటనే, యేసు రక్తము మీరు పలికిన వెంటనే యేసు రక్తం మీ దగ్గరికి వస్తుంది. సో ట్రై చేయండి, చూడండి. మీ పాపాల్లో, మీ బలహీనతల్లో, మీరు చిక్కుకుపోయిన పరిస్థితుల్లో మీరు ఆ మాట అనండి, దేవా యేసు రక్తం ఆమె ప్రోక్షించుకుంటున్నాం, మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి అని అంటే మరుక్షణమే మీకు అద్భుతమైన సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అలాగని ఈ రక్తం ఉంది కదని నచ్చినప్పుడు నీ పాపం చేసి ఆ రక్తాన్ని పిలిస్తే, రక్తాన్ని పలికితే, రక్తాన్ని ప్రోక్షించుకుంటే అదే అంటూ ఉన్నాను. అందుకే నీ స్థానం ఏంటి? ఆయన బలియాగములో నీ స్థానం ఏంటి? చవకగా, హేళనగా, తోలనగా, చీప్ మెంటాలిటీతో ఈ రక్తాన్ని ఉచ్చరించకు. ఈ రక్తాన్ని, ఆయన బలియాగాన్ని నీ జీవితంలో
ఒకసారి బాప్తీసం పొందిన తరువాత మరలా లోకంలోకి, పాపంలోకి మరలా మనం వెళ్ళకూడదు, చీకటిలోకి వెళ్ళకూడదు. ప్రభువుని మనం మరలా సిలువ వేయకూడదు, దుఃఖపరచకూడదు. మనుష్యుడా, దేవుడు విక్రింపబడడు, కానీ నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. కాబట్టి దేవుడి దగ్గర ఆయన మనకు ప్రతిదానికి జీతం అనేది ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన మంచిదానికి ఉంది, చేసిన పాపానికి కూడా శిక్ష ఉంది. ఈ భూమి మీద చూపిస్తాడు ఆ శిక్ష. కాబట్టి ఆ బలి మన కొరకు ఆయన బలి అయిపోయాడు. క్రొత్త నిబంధనలో మనం ఇప్పుడు ఏమవ్వాలంటే, పాత నిబంధనలో జంతువులు బలి అయిపోయాయి. లేవీలే జంతువులు బలి ఇచ్చేవారు. మనుషుల పాపాలు బట్టి తీసుకొచ్చి ఆ జంతువుల్ని, గొవ్వలు, పావురాలు, పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు బలి అయిపోయాయి. కానీ క్రొత్త నిబంధనలో, క్రొత్త నిబంధన లేవీలుగా, క్రొత్త నిబంధన యాజకులుగా జంతువులకి మనం బలి ఇవ్వటం కాదు, మనమే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి. అట్టి కృప దేవుడు మన స్థానము గంభీరంగా ఈ భూమి మీద ఉండినట్లుగా దేవాది దేవుడు మనందరినీ దీవించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.